అబ్దుల్లాపూర్ మెట్టు ఇక్కడ అంతా అనాథులే వీళ్ళు. రెక్కాడదగండి ఒక్కాడన్న వాళ్ళు వీళ్ళంతా తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు, కొడుకులు వదిలిపెట్టిన వాళ్ళు. అలాగే వీళ్ళకు కొంతమంది మానసికంగా ఉండేటోళ్ళు ఉన్నారు, కొంతమంది వికలాంగులు ఉన్నారు, కొంతమంది బ్లైండెడ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొడుకులు చూసుకోకుండా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అంతా చాలా మంది కొంతమంది భర్తలు తప్పిపోయి మిగిలిన పరిస్థితుల ఆశ్రమానికి పోలీస్ స్టేషన్ ముందటుంటే పారిపోయి ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వేస్తే మన గురువుగారు ఇక్కడ ఒక 165 మందికి ఇక్కడ వీళ్ళకు వసతి కల్పించి వాళ్ళకు అన్ని రకాలుగా ఒక తండ్రిలాగా వాళ్ళందరినీ చూసుకొని వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటుండు. అయితే ఇంతకుముందు ఇక్కడ పురాతన టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ కూలిపోవడం వల్ల అనాథలు కాబట్టి వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి ఫండ్స్ రావడం లేదు. ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. వీళ్ళు ఏదో ఉన్న దాంట్లో వీళ్ళకి సర్దుబాటు చేసేసి మాసంటోళ్ళు మన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ లాగా కొంతమంది ముందుకు వచ్చి వీళ్ళని ఆదుకుంటున్నారు. ఇక వర్షం పడితే తడుస్తుంది, ఇబ్బంది ఉన్నది. వీళ్ళకు ఒక షెడ్ వేపి అని అడగడం జరిగింది. కంపల్సరీ ఆ షెడ్డు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి వేపించడం జరుగుతుంది. అంతేకాదు వీళ్ళందరి మధ్యలో వాళ్ళకు అన్నదానం, బిర్యానీ, వైట్ రైస్ అని స్వీట్స్ ఇట్లా అన్ని కేక్స్ ఇట్లా వీళ్ళ ఆధారంలో కట్ చేసుకొని వీళ్ళలో ఒక్కరిగా నేను ఇక్కడ బర్త్డే జరుపుకోవడం జరిగింది. వీళ్ళకు